ఈ గడ్డి కోసుకోవడం ఏంది? అవునే, ఇప్పుడు ఏం చేద్దాము? ఆ సుబ్బుగాడు జాబ్ చేస్తున్నాడు కదక్క, వాడిని ఏమన్నా అడుగుదాము. అక్క, ఆ పొట్టోడు పోతున్నాడే. రే పొట్టోడా, ఇట్రా. రారా వస్తానా ఏం మేము పండక్కు బాగా రెడీ అయినారు, చూస్తే గిడ్డుగా వస్తున్నారు. అందుకే రా ఈ పనులు చేయలేక వస్తున్నాము. ఏదైనా మీ కంపెనీలో జాబ్ చూడొచ్చు కదరా. అరే, మేము కూడా డిగ్రీలు చదువుకున్నాం రా. ఏదైనా ఐటీ జాబ్లు ఉంటే చూడొచ్చు కదరా. ఈ మొగాలకి ఐటీ జాబులు అంతా ఏంటికి మే? ఆవులు మేపుకుంటే అదే పెద్ద జాబు. నీకు 35 మార్కులు వచ్చినా నువ్వే చేస్తున్నావు. మేము ఫస్ట్ క్లాస్ పాస్ అయినా మేము చేయకూడదేమే? ఏం రా, అంత తక్కువ అంచనా వేస్తావు మమ్మల్ని? మేరీ, మీకు విషయం తెలుసా? అమెజాన్లో ఆవు పేడను కూడా కౌడంగ్ అని చెప్పి అమ్మేస్తున్నారు మే. ఎట్లా మీకు ఆవులు ఉన్నాయి, పిడకలు కూడా అమ్ముకోండి. ఈ జాబులు గీబులు మీకు పనికిరావు మే. నీకే రా అంతకుళ్ళు, మేము బాగానే చదువుతాం కదరా. ఇప్పించరా జాబు? ఇప్పించరా జాబు. సరే, వాట్సాప్కి రెజ్యూమ్ పంపండి, మా కంపెనీని నేను రెఫర్ చేస్తాను. పంపిస్తాం గానీ కన్ఫామ్ గా ఇప్పించాలి మాకు. ఇప్పిస్తాను మే. ఇప్పించల్లా. ఈ మొగాలు అక్క, జాబులు ఇప్పించకపోతే ఈ పొట్టోని గడ్డి కోసే పని పెడదాం అక్క. తాత, ఇక్కడ సుబ్బు ప్రసాద్ వాళ్ళ ఇల్లు ఎక్కడ? సుబ్బు ప్రసాదా? వాడు సుబ్బు కూడా వాడే వాడే. దాన్ని ఆ ఇల్లు. ప్రసాద్, ఏ సుబ్బు ప్రసాద్. వేరే ఆగరా, ప్రసాద్ మిస్ నా బట్ట బుడ్డోడు కురుకులు వస్తున్నాడు. ఎత్తుకొని వెళ్ళిపోతున్నాడు. కొమ్ము తీసి వానిత్తనమా? రే 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 ఆగరా రే. రే ఉంటరా వెళ్ళిపోతున్నా ఇక. అబ్బా, ఎవతది? ఎవడ్రా వాడు బయట? ఎవడ్రా నా బట్ట అది? బట్ట బొక్కతో కొట్టింది నువ్వేనా? అవునరా, అయితే ఏమి? నేను ఎవరో తెలుసా? ఏ ఊరు రానిది? ఈ ఊర్లో కొత్తగా చూస్తున్నా. యా ఊరు నాదా? అవునరా, అయినా నేను కొట్టింది పిల్లోడిని. నువ్వు మధ్యలో ఎందుకు వచ్చినావురా? మధ్యలో వస్తే బొక్కతో కొట్టేసి బట్ట అనేస్తావా? అనేస్తా. నీకు మా సుబ్బు ప్రసాద్ తెలుసా? వాడా? నా బట్ట మాకు తెలుసుదే. రే బాబ్జీ, రారా గొబ్బునా ఎలా ఓ దీనమ్మ పొద్దున్నే దీంతో పెట్టుకున్నాడు ఏంద్రేడు. బట్ట గిట్ట అంటాందిరా. దాని జోలికి నువ్వెందుకు పోయినావురా? ఏమనిందిరా నిన్ను? బట్ట గిట్ట అంటాందిరా. మేయ్, మా వాడు ఎవరు అనుకున్నావా? నిన్ను కూడా తిడతారా ఇప్పుడేంటి? ఏయ్, మా డైరెక్ట్ చేస్తావా? నిన్ను కూడా తిడతా ఇప్పుడేంట్రా? నువ్వు ఉండరా. మేయ్, పడిన పాటు చాలు, తగ్గు కొంచెం. మూసుకొని పోరా. మూసుకొని పోబే. నువ్వు రారా బాబ్జీ, దానికైతే నేను చూస్తా. కొట్టింది. మూసుకొని పోరా. రే 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 రే, నా బండ్రా. మెమ్మరా అని ఉండి నీకు కథ చెప్తా. నువ్వేంట్రా నాకా చెప్పేది? పోసేసింది కదరా. ఓ సిని, ఇదేంద్రా కుడిపోయేసిందే? బ్యా ఇదేంద్రా గుబ్బు గుబ్బు చేసిందే? ఎక్కువ మాట్లాడితే నీకు కూడా పోస్తా. వద్దు తల్లోయ్, నీకు నీ కుడికో దండం పదరా. కుడితంతా గొబ్బు కదరా, మీ ఊరేలేంద్రా ఇంత వైలెంట్గా ఉండారు? అది పెద్ద రాక్షసురా స్వామి. అవునరా, రాక్షసులంతా ఏడా సచ్చినట్టున్నారు. నా బట్టలు అందరూ ఇక్కడే వచ్చేసి వస్తారు. రేయ్, నేను బండి మర్చిపోయాను, నువ్వు షర్ట్ మార్చుకునే అంత లోపల నేను వచ్చేస్తా. విన్నా బోరా, అది అమ్మినా అమ్మేస్తుంది. ఓకే, బండి మీద కుడిపోయేసిందేమో. అవ్వా, అది ఉండలా ప్రభావతే కుడితంతా మీద పోయేసింది. గబ్బు చేసింది గుడ్లని. సరుకు తీసే నీళ్ళు పోస్తాను కదా, దానికి ఏం పోయే కాలం వచ్చిందా? రారా, తొందరగా రారా నైనా, కూర్చో. వినే వెళ్ళిపోదాం ఇటు నుండి. పదరా బాబ్జీ. పొద్దున్నే నామకం తీసుకుని వచ్చినట్టున్నాడు రా మీ ఊరికి. ఎవరో ఆ సుబ్బగాని కోసం వచ్చినారు. ఎవరు కావాడు? ఇంటి ముందు వచ్చినాడు, కుర్తి పోసి పంపించిన. వెళ్ళిపోదాం బయట నుండి. ఇద్దో ఈడ నా ఇది బట్టలు. ఉందిరా. ఉంటే ఉంటారు, పదరా. మూసుకొని పోబే. రేయ్, ఏడన్నా కాకున్నారా? నోరంతా లాగేస్తుందిరా, ఒక నిమిషం. సిగరెట్ ఒకటిమా, కింగ్ ఒకటిమా. అరే సుబ్బు, పొద్దున నోరు లాగేస్తుందిరా. రా ఆడు కూర్చుందాం రా. బా భలే ఎంటలు రా స్వామి. ఒక కాఫీకా? అబ్బా, తలంతా ఒకటి నొప్పిరా. ముట్టించు. నా దగ్గరే ముట్టేసాను. ముట్టించు. అబ్బా, అదే మాడదురా, కుడితి పోస్తుంది. దానికి దండం రా నాయనా, ఎట్లా తప్పించుకొని వచ్చేసినాం. మా ఊరు ఏంద్రా ఇంత వైలెంట్గా ఉన్నారు మీ ఊరు వాళ్ళు? రాక్షసులేరా మా ఊర్లో. వద్దురా నాయనా, నీకు ఫోన్ చేస్తాను కానీ మీ ఊరు రానరా. నీకు మీ ఊరికి దానికి పెద్ద దండం. తలనొప్పి చేసిందిరా. మనిషి ఏమో మంచిదేరా, కానీ కొంచెం కోపం ఎక్కువ అంతే.
గమ్మున ఉండరా మనిషి రాది సైకో రాది సైకో ఏడు కొట్టిందిరా కరెక్ట్గా బోకెత్తుకొని కొంచెం అంటే పడిపోయిండు చంపేస్తారా నెత్తిని పడింటుందిరా కొంచెం అంటే. నీకోసం వచ్చి నేను చచ్చిపోతా అంటారా ప్రసాద్? ఇంకెప్పుడైనా వస్తా నాకు ఫోన్ చేసిరారా? నీ ఫోనే చేస్తా ప్రసాద్. మీ ఊరికి రానరా. మొత్తానికి మీ ఊరు వచ్చింది ఎందుకురా అంటే బాస్ ఫోన్ చేశాడు, ఆఫీస్ మార్చాం, కొత్త ఆఫీస్ ఇప్పుడు రెగ్యులర్గా వర్క్ జరుగుతాయి, దానికోసం వచ్చానరా బాబు మీ ఊరికి. నాకు చెప్పలేదే. నాకు చెప్పారు కదరా, సరిపోదా? నాకే చెప్పారురా, అందరికి చెప్పని చెప్పే. ఓహో ఓకే ఓకే. నువ్వే తలనొప్పి తెప్పిస్తున్నావురా ప్రసాద్. రేపు నుంచి పోవాలనా? రేపు నుండి వచ్చాయి రెగ్యులర్ షూట్. సరే. మొత్తం విషయం చెప్పేది మర్చిపోయినారా నీతో. ఏమి? బాసు కొత్త స్టాఫ్ని బీట్రూట్ చేసుకున్నాడంట. బీట్రూటా? అవునరా. బీట్రూట్ అంటే? స్టాఫ్ని బీట్రూట్ చేసుకుంటారు కదరా, కొత్త స్టాఫ్ని బీట్రూట్ చేసుకుంటారు లేదా? అది బీట్రూట్ కాదురా, రిక్రూట్. ఆ రూటే బాస్ చేసుకున్నాడంట. రేపటి నుండి అక్కడే షూట్. అవునా, సరే వెళ్దాం. వచ్చాయి. అబ్బా టైంకి వచ్చారా. బాస్ మన మీదే పెట్టుకున్నాడు నమ్మకం అంతా. సరే పోదాం. పదరా, మీ ఊరు ఎంట్రన్స్ వరకు డ్రాప్ చేస్తా. మీ ఊర్లోకి రాను రోయ్. ఆఫీస్కేనా? కాదురా, కూర్చో. సంపేళ్ళ రేపటి నుండి పదా. హాయ్ ప్రసాద్. హాయ్ రా బాబ్జీ. నమస్తే ఆర్ట్ డైరెక్టర్ గారు. హాయ్ బాబ్జీ. హాయ్ సార్. ప్రసాద్ ఎట్లుంది ఆఫీసు? నీ మొహంలాగుంది. ఎక్కడి నుంచి ఎక్కడ తెచ్చారో చూడండి. అంత బాగుందా? బాబ్జీ వీళ్ళేరా మన కొత్త స్టాఫ్ ప్రభావతి అండ్ జాను. హాయ్ సార్. హాయ్ సార్. ఎవర్రా నా బట్ అది? మచ్చా మీ ఊరు విలేజ్ వాళ్ళరా? అవునరా వాళ్ళేరా. వీళ్ళకి ఎవర్రా జాబ్ ఇప్పించింది? నేనేరా మచ్చా. నన్ను బోకుతో కొట్టి నీ మీద కుర్తిపోసారా? కొంచెం బుద్ధి ఉందారా నీకు? వీళ్ళు ఎవరో తీసుకోమని చెప్పింది. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. ఇట్ వాజ్ అన్ఎక్స్పెక్టెడ్. ప్లీజ్ ఫర్గివ్ మీ. ఇదేం పర్ఫార్మెన్స్ రా నాయన. ఊర్లో చంద్రముఖి, ఆఫీస్లో శ్రీముఖి. అయినా పెంట చేసిన దానికి ఆఫీస్లో జాబ్ ఎట్లా ఇచ్చావురా? రే వాళ్ళమ్మ వచ్చి సారీ చెప్పిందిరా. నాకు చెప్పలేదే. అయినా వాళ్ళమ్మ వచ్చి సారీ నీకు చెప్తే ఆ బొమ్మ నువ్వు జాబ్ ఇప్పించేస్తావా? అది కాదురా మచ్చా, మా అమ్మ చిన్నప్పుడు పోతే వాళ్ళమ్మేరా నన్ను ఎత్తుకొని పెంచింది. సి పాపలు, ఇది మీ విలేజ్ కాదు బోకులతో కొట్టేదానికి. నా అడ్డ కెమెరాతో సంపేస్తా. ఇక్కడ కూడా ల్యాప్టాప్స్ చైర్స్ కూడా ఉన్నాయి సార్. ఉంటే అదే సార్, చైర్స్ కూర్చోవడానికి, ల్యాప్టాప్లు పని చేసుకోవడానికి. ఓ అయితే ఓకే. ప్రసాద్ రా. ఆఫీస్ టైంలో ఇప్పుడు యాటికి మచ్చా? అక్క ఏమే ఉద్యోగాలు ఉంటాయంటావా? మా సుబ్బగారు ఉన్నాడు కదా, చూద్దాం. ఉషా ఎక్కడా? నా దిల్కా దడక నిషా ఎక్కడా? వాళ్ళు ఎప్పుడో మానేశారు కదరా. అవునా? అవునరా. ఏమైందిరా? ఉషాకేమో పెళ్ళి అయిపోయి బెంగళూరు వెళ్ళిపోయింది. మరి నిషా? అది పెద్ద కథలే. ఆ, అదే మనం శారీ యాడ్ తీసాం కదా అప్పుడు, తీస్తే అది హైదరాబాద్ నుంచి ఎవడో చూశాడంట. చూస్తే వాడు ఎవడో గాలం వేసాడు, పడింది జంపు జలాని. కర్చీప్ నేనేస్తే బెడ్షీట్ ఎవడో కప్పుకుంటాడా? నువ్వు కట్ సరిగ్గా గుర్తుకున్నావు లేదో. అట్ట వెళ్ళిపోతుందిరా. ఇక్కడ నాదేమైపోల్లా. ఏంద్రా బాబ్జీ? కెమెరా రా. ఓహో కెమెరానా? ఈ కెమెరాతో దానికి ఎన్ని ఫోటోలు తీసింటానరా, ఎంతలా ప్రేమించానరా, బొచ్చుకుక్కలాగా తిరిగానరా దాని చుట్టూ. అందుకేరా నిన్ను ఏదో చేసిపోయింది. ఎమోషన్లో ఉన్నారా ప్రసాద్? కామెడీలు చేయొద్దు. ఎన్నిసార్లు గోకానరా దాన్ని. నన్ను వదిలేసి అట్లా ఎట్లా వెళ్ళిపోతుందిరా అది. ఒక్క నిమిషం కూడా నీకు గుర్తు రాలేదా? నా కెమెరా గుర్తు రాలేదా? అబ్బో తొక్కలో ప్రేమ. అదో పెద్ద అనార్కలే, నువ్వు పెద్ద షాజహాన్. తప్పు, పోయి కట్టరా తప్పు, దానికి తాజ్మహల్. చూడరా మచ్చా, ఆడదానికి ఆప్షన్స్ ఎక్కువరా, కానీ మగాడికి మల్టీ ఆప్షన్స్ లేవురా. నాది స్వచ్ఛమైన లవ్వురా. ఏయ్ లవ్ అని ఒకే దాని చుట్టూ ఎందుకు తిరుగుతావు? వాళ్ళేమో ఫేస్బుక్లో ఒకటి, వాట్సాప్లో ఒకటి, ఇన్స్టాగ్రామ్లో ఒకటి, ఈ ఇంటెనక ఒకడు మెయింటైన్ చేస్తున్నారా? లేదురా ప్రసాద్, చాలా డీప్గా హట్ అయినాను రా. ఇప్పటి నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోను. పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోను. నేను నిన్ను నమ్మను రై. చూడగాలంటే ప్రసాద్ టీ ఒకటే తాత ప్రసాద్. తలంతా పట్టేసింది. నాకు తెలుసురా నీ గురించి. అది ఎట్లా వెళ్ళిపోతుందిరా అట్లా? రే బాబ్జీ, పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టినావు కదరా, మళ్ళీ ఈ సెటప్ ఏందిరా? మంచినీళ్ళు మాత్రమే తాగనన్నాను మచ్చా, కానీ ముందు అది బా వీడు మారడు. సరే ఈ రెండో గ్లాస్ నీకే మచ్చా.
నేను తాగనని తెలుసు కదరా. అందుకే రెండు నేను తాగేస్తా. బాధగా ఉంది మచ్చా, తాగేస్తా. ఓర్ నీ బిల్ల, మెల్లగా తాగరా పోతావు. ఎంత ప్రేమించాను మచ్చా దాన్ని. ఎక్కడెక్కడ తిరిగాంరా, అట్లెట్లో తెలిసిపోతుంది మచ్చా నన్ను. బాధగా ఉందిరా. చెట్లంతా తిరిగినాం, పుట్లంతా తిరిగినాం, ఎక్కడ చూసినా ప్రపంచమంతా మేమే ఉన్నాంరా. నిషా బిల్లబాబ్జీ, నిషా బిల్లబాబ్జీ. ఎంత లవ్ చేశాను మచ్చా దాన్ని. అయినా నువ్వు ఇట్లా తాగినావంటే పోతావురా. పోవాలనే కదరా తాగుతాండేది. లోపలున్న నిషా బయటకు పోవాలంటే ఈ నిషా లోపల పోవాలరా. ఇది తాగుతా, ఇది తాగుతా, అది బయటికి పోయిన తర్వాత తాగుతా మచ్చా. ఈరోజు తాగుతా. అమ్మాయిలు బ్రాండ్ అంటారు పబ్జీ. బార్లో చూసావు ఎన్ని బ్రాండ్లు ఉన్నాయా? అలాగే నువ్వు కూడా నెలకు ఒక బ్రాండ్ మార్చు, అప్పుడే హెల్తీగా ఉంటావు. అది నన్ను ఎట్లా తెలిపోతుంది మచ్చా. అయినా నీలో నీకు తెలియని విషయం ఏంటో తెలుసా పబ్జీ? నీకున్న కెమెరా స్కిల్స్కి నువ్వు బ్లాక్ అండ్ వైట్ ఫోటో నుంచి కలర్ ఫోటోకి, కలర్ వీడియోకి వచ్చినావంటే, ఇలాగే కంటిన్యూ చేసావంటే నువ్వు జేమ్స్ కెమెరాను మించేస్తావురా. నేను ఎంత పైకి పోయినా నాలోని నిషా బయటకు పోదురా. రోజుకో బ్రాండ్ తాగే నువ్వెక్కడా, రోజు ఒకే బ్రాండ్ తాగే నేనెక్కడా. బోత్ ఆర్ నాట్ సేమ్. సేమ్. ఇట్లే నీ సోజ్ చెప్తావా? ఇంటికి పోయేదేమన్నా ఉందా? ఒక్క నిమిషం. రే ఆపరా, ఆపరా, తాగిన చాలు. పద పద. మెల్లగరా, పట్టుకుంటాను, పడిపోతావు. రే చక్కగా నడుచురా, పరుగు పోతుందిరా, అందరూ మనల్ని చూస్తున్నారా. ఎవరు మనలు కదా. మెల్లిగరా, పడిపోతావు. సరే నువ్వు బండి దగ్గర ఉండరా, నేను బిల్లు కట్టేస్తా. చిన్నగా పో. అన్నా టేబుల్ నెంబర్ 4 బిల్ ఎంత అయింది? రే ఏం చేస్తున్నావు? ఇంటికి పదాం రా, ఇంటికి పదాం రారా, ఇంటికి పదాం రారా. అమ్మాయికి ఆంటీకి తేడా తెలియదు రా. ఇది కాదురా మన బండి, అదిరా, పోయి ఎక్కరా బండి. అదే రారా, ఈ బండి మంది. ఇది కాదా, ఇది ఎక్కరా బండి. తాగబోతు నాకంతా నాకే దొరుకుతారు. ఎక్కరా రే, ఎక్కరా అంటే వెనక్కి లాగుతావేంద్రా, చూస్తావేంది, ఎక్కరా. ఇల్లు వచ్చింది దగ్గర బాబు. అప్పుడు వచ్చేసిందా? ఈ చిన్నకి దగ్గర నువ్వు రా మచ్చా లోపల. సరేనా మచ్చ అయితే నువ్వు చేసిన పనికి మీ నాన్న చూస్తే నన్ను ఎక్కుతారా. నేను రాను, నీకో దండం, నీ లవ్కో దండం రా. భద్రంగా వెళ్ళిపో. మన్మధరావు రా బయట. అమ్ము వచ్చేసినట్టున్నాడే. మన్మధరావు రా బయట. మన్మధరావు బయట రా. మన్మధరావు బయట రా. రే నాయనా, మళ్ళీ వచ్చావురా తాగి. మెల్లిగిరా, మెల్లిగా, జాగ్రత్త, జాగ్రత్తగా ఇంట్లోకి పోదరా. రే 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 జాగ్రత్త రా. రే లేరా పైకి నాయనా, లే. ఈడున్నావు మన్మధరావు? లే నాయన, నేను లేపే వయసు కూడా కాదురా నాది. నాన్న లేనా మన్మధరా. నైనా ఎందుకురా ఇంతలా తాగినావు? తాగితే ఏమొస్తుందిరా? తాగితే ఏమొస్తుందా? తాగితే మత్తు వస్తుంది, మరుపు వస్తుంది, ఎక్కువ మాడితే పక్కింటి మల్లేశ్వర వస్తుంది. కానీ నా నిషా వస్తుందా? రాదు, రాదు, రాదు. తాగినావు కదరా, నిషా ఎక్కింది కదరా. నువ్వు మన్మధరావు కాదు, బుర్రలు లేని గుండూరావు. నిషా అంటే నాకు ఎక్కింది కాదు,
నా గుండెని తొక్కింది. నా మీద జాలి దయ లేకుండా పోయింది. ఏటో పోయింది ఏటో పోయింది. ఒరే నాయనా మజ్జిగన తాగరా? ఒరే నాయనా మజ్జిగన తాగరా? కొద్దిగా ఇడ్లీ అన్నా తిన్నా అన్నా. ఒరే నాన్న అలా తాగి పడుకుంటే లివర్ పాడైపోతుంది నాన్న. నా లవరే పోయాక లివర్ ఉంటే ఎంత పోతే ఎంత? నాకొద్దు. తిన్నానా? తిను. నాకొద్దు. కొద్దిగా నాన్న కొద్దిగా. తాగు తాగు నాయనా తాగు. అవును మన్మధరావు, నా పెళ్లి గురించి నువ్వు ఒక్కసారైనా ఆలోచించావా? నీకు బాధ్యత లేదా అని అడుగుతున్నా. ఒరే నాన్న చూస్తున్నానరా, కొద్దిగా ఓపిక పట్టు. పట్ను. నాకు ఇప్పుడు పెళ్లి చేసావా చేయవా చెప్పు, అంతే చెప్పు. నువ్వు మాత్రం మన్మధరావు అని పేరు పెట్టుకొని మా అమ్మని పడేసి 18 ఏళ్ళకే పెళ్లి చేసుకున్నావు. నాకు 30 వస్తున్నాయి. పెళ్లి చేయవా? చేస్తారా నాయనా? పిల్ల దొరకట్లేదు. ముందు ఈ పాడు అలవాటు మానేరా నాయనా. అయితే సరే. మా నాన్న మన్మధరావు చెప్పాడంటే చేస్తాడంతే.